వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కక్ష కట్టారని వైసీపీ నేతలు ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థపై కోర్టులో పిటిషన్లు వేసిన సిటిజన్ ఫర్ డెమోక్రసీలో చంద్రబాబు మనుషులే ఉన్నారని వైసీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల అన్నారు. పేదలకు మంచి చేసే ఏ పని చంద్రబాబుకు నచ్చదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఓడిపోతామనే భయంతోనే టీడీపీ కుట్ల రాజకీయాలు చేస్తున్నారంటూ బుస సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడం, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం, కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చి దాని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశము, ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం. ఇవన్నీ వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు తరఫునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు. రాష్ట్రంలో ప్రజలు చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. అంటే పేదవాడి తాలూకు ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి. అవునా కదా? వస్తున్న ఆ పెన్షన్ 3,000 రూపాయల కోసము 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు చూస్తున్న ఆ పేద ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రేపు ఏ రకంగా సమాధానం చెప్తారు? ధర్మం ఇది. ఢిల్లీ హైకోర్టులో, మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 చోట్ల పిటిషన్లు ఈ సంస్థ వేసి ఏం చెప్తుందా అంటే పెన్షన్లు ఇవ్వకూడదు జనాలకి, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదు. ఏం పోయే కాలమే అసలు ఇది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, భవానీ ప్రసాద్ గారికి, వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఒకసారి పెరిగిపోయి ఎలక్షన్ వాచ్. ఎవడై వాచ్?